కొంచెం అక్షంతలు తీసుకోండి.
Om Sai Sri Sai Jaya Jaya Sai
శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి 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 మాట్లాడగా శుభ సంకల్పవరాగారేణ మన ఆలయంలో జరిగేటువంటి ప్రతిరోజు కూడా ప్రతి గురువారం కూడా మనకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందునిమిత్తము అన్నదానానికి బియ్యాన్ని శ్రీ ముప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రతి అన్నదాన కార్యక్రమానికి బియ్యాన్ని సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పాయసాన్ని శ్రీ మారెల్ల శ్రీనివాసరావు గారు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన ఆలయానికి ప్రతి నెలా కూడా ఖర్చుల నిమిత్తము మరియు అన్నదాన నిమిత్తము 1000 రూపాయలు సమర్పించే దాంట్లో శ్రీ మారెల్ల అపరాధ సుబ్బారావు గారు, మారెల్ల నారాయణ గారు, అప్పూరి వెంకటరావు గారు, మారెల్ల శ్రీనివాసరావు గారు, ఇంకా వెంకటేశ్వరులు తలపతి ఆలయ గారు, మంగపాటి నరహరిబాబు గారు, చుట్ట వెంకటేశ్వరి గారు, ఊరట్ల వెంకటేశ్వరులు తలపతి భవానీ గారు, లెక్కపోలు సురేష్ గారు, కాటిమండ్ల మాన్యాంకుల నాయుడు, తలపతి విజయలక్ష్మి గారు, వేములమంద నరసింహరాజు గారు, తలపతి భారతీ గారు దంపతులు, వడ్డెపూడి వెంకటరావు గారు, కోడెళ్ల కుమార్ చక్రవర్తి, తలపతి కవిత గారి దంపతులు, కోటు మురళీకృష్ణ గారు, మోపర్తి నారాయణ గారు, పులినేని కొండయ్య గారు, ఉద్దండం నాగేశ్వరరావు గారు, మారికొండ వెంకటేశ్వరరావు గారు, గోయల్ల కోటేశ్వరరావు గారు, మంగాయలపాటి తిరుపతి స్వామి గారు, ఉప్పుగండ్ల వెంకటేశ్వర్లు గారు, అప్పూరి రవీంద్రబాబు గారు, మారెల్ల రామారావు గారు, అపరాజు వెంకటేశ్వర్లు గారు, పూనందేని రవీంద్రబాబు గారు, పోలవరపు నాగేంద్రం గారు, మండవ అనూష గారు, ముప్పవరపు శ్రీనివాసరావు గారు, గడ్డెంపూడి వెంకటరావు గారు, చప్పిడి వెంకటరావు గారు, నామినేని మోహనరావు, దంపతి లక్ష్మీకుమారి గారు, ముప్పరాజు వీరనాయుడు గారు, నామినేని అప్పారావు, దంపతి పద్మావతి గారి దంపతులు, ముప్పరాజు వెంకటేష్ గారు మరియు మోహన్ సాయి గారు, నల్లూరి చంద్రబాబు గారు, వీరందరూ కూడా మన ఆలయానికి అభివృద్ధి కోసం ప్రతి నెలా కూడా అన్నదాన నిమిత్తం కలిపి 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబాన్ని మరియు అన్నదానానికి బియ్యం సమర్పించిన వారు మరియు పాయసాన్ని సమర్పించిన దానందరికీ కూడా సద్గురు సాయినాథులు నిలవేళ్ళ కరుణించి కాపాడుతూ వారి గృహనందు అష్టైశ్వర్యాలు హారగా కురిపిస్తూ ఉండాలని, అదేవిధంగా దారిద్ర్య లక్ష్మి తొలగిపోయి సిరి సంపదలు వారి గృహనందు కలిగి వారి కుటుంబంలో నిర్వహించి సకల కలహాలు తొలగిపోయి సకల శుభాలు వారందరికీ కూడా సద్గురు సాయినాథులు ప్రసాదించాలని కోరుకుంటూ ఇటువంటి పుణ్య కార్యక్రమాలు వారి చేతులుగా భగవంతులు ఎన్నెన్నో ధర్మించుకోవాలని కోరుకుంటూ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ.
జగతికి మూలము నీవే ప్రభో అని బాధలు తెలుసుకొని దూరము జాడా తెలిపితివి పాటే బాధను తీర్చి ఆ గ్రామం చూసి ఎంతైనా